హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులకి అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మరి నోటిఫికేషన్కి అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే వారికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏ విధంగా మెన్షన్ చేశారు, మరి అప్లికేషన్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మరి ఫీజు పేమెంట్ని ఆన్లైన్లో ఏ విధంగా పేమెంట్ చేయాలి, మరి ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పటివరకు ఇచ్చారు, ఎగ్జామినేషన్ ఏ డేట్ని కండక్ట్ చేయబోతున్నారు, అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల గురించి, అలాగే ఈ కాలేజీకి సంబంధించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురించి, హాస్టల్ ఫెసిలిటీస్ గురించి కూడా క్లియర్గా వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క కాలేజెస్కి అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వెబ్సైట్లోకి మీరు కూడా వచ్చేయచ్చు. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఈ యొక్క ఏపీఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి 5th క్లాస్కి అలాగే 6th, 7th, 8th బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైనా అభ్యర్థులు వీటికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో ఉంది. ఈ యొక్క వీడియో ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్ని. దాని మీద క్లిక్ చేసి ఒకసారి క్లియర్గా వీడియో చూడండి. ఎవరైనా ఈ క్లాసులకు అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసేయండి. మరి ఈ వీడియోలో మనం జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కోసం వీడియో చూస్తూ ఉన్నాం. ఎవరైతే అభ్యర్థులు ఈ సంవత్సరం రెగ్యులర్ విధానంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారు ఈ యొక్క ఏపీఆర్ చేసి సెట్ని రాయాల్సి ఉంటుంది. ఇందులో కనుక మెరిట్ సాధించినట్టయితే అభ్యర్థులకి 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్య పూర్తిగా అందించబడుతుంది. మరి ఆ స్కూల్స్ మరి ఆ కాలేజెస్ సంబంధించి హాస్టల్ గురించి అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అంతా కూడా నోటిఫికేషన్ మనకు ప్రొవైడ్ చేశారు. ఎక్కడెక్కడ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, అన్ని విషయాల గురించి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా చూద్దాం. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా కూడా అప్లై చేసుకోవాలో క్లియర్గా వీడియో చెప్తాను. ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి ఏపీఆర్ చేసి సెట్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఈ సంవత్సరం డిగ్రీలో చేరాలనుకున్న అభ్యర్థులు ఎవరున్నట్లయితే ఏపీఆర్డీసీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి కూడా అప్లికేషన్ అప్లై చేసుకుని 3 సంవత్సరాల డిగ్రీ కూడా పూర్తిగా ఉచితంగా విద్యను అయితే అభ్యసించవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఏపీఆర్ చేసి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూద్దాం. సో ఏపీఆర్ చేసి సంబంధించి మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన ట్యాబ్లు ఓపెన్ అవుతాయి. సో పేమెంట్ అయితే వచ్చేసి ఇక్కడ మనం క్లిక్ చేసుకొని పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఈ విధంగా డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకు ఒక జర్నల్ నెంబర్ వస్తుంది. ఆ జర్నల్ నెంబర్ని మనం యూజ్ చేసుకొని అప్లికేషన్ స్టార్ట్ చేసుకొని అప్లికేషన్ ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్ ఐడి వస్తుంది కదా, ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేసి లాగిన్ చేసుకుని అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ కోసం ఇక్కడ మనం క్లిక్ చేసుకొని డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం అయితే అప్లికేషన్ కూడా ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి హాల్ టికెట్లు వచ్చేసి మనకి ఏ డేట్ రిలీజ్ చేస్తారు అవన్నీ కూడా మన నోటిఫికేషన్ చూద్దాం. అలాగే స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ కూడా ప్రొవైడ్ చేశారు. 1/3/2025 నుంచి 31/3/2025 వరకు కూడా మనం అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనమాట. అప్లికేషన్ అయితే ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. బ్లూ కలర్లో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ PDF రూపంలో డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మనం క్లియర్గా చదువుకొని మనకి ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి PDF ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. సో చెక్ చేసుకోవచ్చు. ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట, ఏపీఆర్ చేసి సెట్ అంటారు. స్టూడెంట్స్కి కాలేజ్లో సెలెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి, ఇందులో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క ఏపీఆర్ జూనియర్ కాలేజెస్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చదవండి. ఇందులో ఉన్నటువంటి మనకి బెనిఫిట్స్ అన్ని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారనమాట. అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, మరి ఏ జిల్లాల వారు ఏ కాలేజీకి అప్లై చేసుకోవాలో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్గా 10 కాలేజెస్ ఉన్నట్టు మనకి తెలియజేస్తున్నారు. అలాగని ఒక్కొక్క కాలేజీకి సంబంధించి కూడా ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవాలి, ఎంత స్ట్రెంత్లో స్టూడెంట్స్ని అడ్మిషన్ చేస్తారు, అలాగనే ఏ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ జనరల్ కేటగిరీకి వచ్చేసి అన్ని కేటగిరీల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వారికి రిజర్వేషన్ ప్రకారంగా సీట్ల కేటాయింపు ఉండడం అయితే జరుగుతుంది. అలాగే కొన్ని మైనార్టీ కాలేజెస్ ఉన్నాయి. అక్కడ మైనార్టీ కాలేజ్కి మెజారిటీ ప్రకారంగా రిజర్వేషన్ సీట్ల కేటాయింపు ఉంటుంది. వారితో పాటుగా SC, ST అభ్యర్థులకి కూడా కొంతమేరకు రిజర్వేషన్ సీట్ల కేటాయింపు ఉండడం జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ విధంగా జనరల్, మైనారిటీ కాలేజెస్ అయితే మనకి 2 టైప్స్ ఉండడం జరిగింది. టోటల్గా 10 కాలేజెస్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఏ జిల్లాలో వారు అప్లై చేసుకోవాలో మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇంకా అలాగనే
గ్రూప్స్ వారీగా చూసినట్లయితే ఏ కాలేజీలో ఏ జిల్లాలో ఉన్నటువంటి వాటికి సంబంధించి కూడా గ్రూప్స్ మనకు ప్రొవైడ్ చేశారు. సో టోటల్గా బాయ్స్కి ఎన్ని గర్ల్స్కి ఎన్ని ఒక గ్రూప్ సంబంధించి కూడా టోటల్గా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. జనరల్ కాలేజెస్ సంబంధించి రిజర్వేషన్ ప్రకారం సీట్ల కేటాయింపు ఏ విధంగా ఉంటుందంటే ఓసీ క్యాండిడేట్స్కి 38%, బీసీ క్యాండిడేట్స్కి బీసీఏలో 7%, బీసీబీలో 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, ఎస్సీకి 15%, ఎస్టీకి 6% చొప్పున ఈ విధంగా జనరల్ కాలేజెస్ అన్నింటిలో కూడా సీట్ల కేటాయింపు ఉండడం జరుగుతుంది. వీటిలోనే స్పోర్ట్స్ పర్సన్స్కి, పిహెచ్ పర్సన్స్కి, ఆర్ఫన్స్కి కొంతమేరకు సీట్ల కేటాయింపు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా మైనారిటీ కాలేజెస్ సంబంధించి చూసినట్లయితే మైనారిటీ పర్సన్స్కి 73% మ్యాక్సిమంగా రిజర్వేషన్ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎస్సీకి 15%, ఎస్టీకి 6% చొప్పున సీట్ల కేటాయింపు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా పిహెచ్సి క్యాండిడేట్స్కి, మైనారిటీలో ఆర్ఫన్ క్యాండిడేట్స్కి 3% చొప్పున సీట్ల కేటాయింపు మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా సీట్ల కేటాయింపు ఉండటం అయితే జరిగింది. ఇంకా ఎలిజిబిలిటీ కనుక మనం చూసినట్లయితే అభ్యర్థులు వచ్చేసి 2024-25 విద్యా సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో రెగ్యులర్ విధానంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. సో కంపల్సరీగా ఈ గైడ్లైన్స్ మనం పాటించాల్సి ఉంటుంది. అలాగనే ఇంకా ఏపీఆర్జీకి సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలో చూపించాను. ముందుగా ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మనకి క్యాండిడేట్ ఐడి జనరేట్ అవుతుంది. ఆ క్యాండిడేట్ ఐడిని జనరేట్ ఉపయోగించుకొని మనం అప్లికేషన్ ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతా కూడా మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ గురించి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఎంపీసీకి, బైపీసీకి, ఎంఈసీ, సిఈసీకి సంబంధించి కూడా ఒక్కొక్క ఏ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఆ గ్రూప్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఎంపీసీ స్టూడెంట్స్కి ఈ విధంగా ఉంటుంది, బైపీసీ స్టూడెంట్స్కి ఈ విధంగా ఉంటుంది, ఎంఈసీ, సిఈసీ స్టూడెంట్స్కి ఈ విధంగా ఉంటుందని చెప్పి తెలియజేశారు. దీని ప్రకారంగా మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు అనమాట. ఫీజు పేమెంట్స్ గురించి కూడా మనకి నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేశారు. ఫీజు పేమెంట్ సంబంధించి చాలా తక్కువలో మనం ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ ఛార్జెస్ 1000 రూపీస్ అనమాట పర్ ఇయర్కి వచ్చేసి. ఇంకా అలాగనే ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పి మనకి ప్రొవైడ్ చేశారు. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీ జిల్లాకు సంబంధించి మీరు అప్లై చేసుకొని మీ జిల్లాలోనే కూడా ఎగ్జామినేషన్ రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. టోటల్గా 26 సెంటర్స్ మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే మనకి 1/3/2025 నుంచి 31/3/2025 వరకు కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇదే డేట్స్లో ఫీజు పేమెంట్ కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్స్ వచ్చేసి 17/4 అనమాట, ఏప్రిల్ 17 తారీఖున రిలీజ్ అవుతాయి. ఆ రోజున హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని 25/4/2025 అంటే ఏప్రిల్ 25వ తారీఖున ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 2:30 గంటల నుంచి 5 గంటల వరకు కూడా అంటే ఈవినింగ్ సెషన్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్లు మనకి తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి, కాలేజెస్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మనకి కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటన్నిటికి కూడా ఫోన్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్లో ఫ్రీ ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక చక్కటి అవకాశం అన్నమాట. సో 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్య ఇంగ్లీష్ మీడియంతో పాటుగా 2 సంవత్సరాల హాస్టల్ భోజనం అంతా కూడా ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసి ఒక సీట్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో ఏపీఆర్డీసీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని వెబ్సైట్ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.